అయితే ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్ళిన ప్రశాంత్ తెలుసు కదా! పల్లవి ప్రశాంత్. అవును. మీ ఫ్రెండ్ అంట కదా! అవును. ఫ్రెండ్. ఫ్రెండ్. సో, కొన్ని మీ మధ్యన కొన్ని వివాదాలైనట్టు కొన్నొస్తున్నాయి. ఏ విధంగా? పల్లె ప్రశాంత్ నాకు ఎలాంటి ఉదయాలు లేవు. ఆ! ఒకరోజు ఏందంటే అప్పుడు ఇమ్రాన్ దగ్గరకొచ్చినప్పుడు నన్ను అవమానించాడు. ఏమని? కొజ్జోడని అన్నాడు. ఓకే. ఆ విషయంలో నేను తిట్టాను. వాడు కూడా ఈ మధ్యలో బెట్టింగ్ అప్పులు చేశాడు గదా! అవును. వేస్ట్ నా కొడుకు రైతు బిడ్డ కాదు. చెప్పు తీసుకుంటావు రైతు బిడ్డ అయితే అని తిట్టాను. హ్మ్. ఇప్పుడు కూడా తిడుతున్నా. హ్మ్. పల్లె ప్రశాంత్ పెద్ద దొంగ నా కొడుకు. హ్మ్. బరాబర్ తిడతాను. ఏం చెప్తారు పల్లవి ప్రశాంత్‌కి మరిప్పుడు? ఏం చెప్తావు పెద్ద దొంగవురా అని చెప్తా. నువ్వు రైతు బిడ్డ గావు. హ్మ్. రైతులను మోసం చేసిన పెద్ద రైతు బిడ్డవని నేను చెప్తా. ఎందుకు మోసం చేసాడు రైతుని? బెట్టింగ్ అప్పులు ఎందుకు చేశాడు? హ్మ్. ఆ! రైతు బిడ్డ, రైతు బిడ్డ అని బిగ్ బాస్‌కెళ్ళాడు. హ్మ్. బిగ్ బాస్ టైటిల్ కొట్టాడు. హ్మ్. డబ్బులు సంపాదించుకున్నావు. ఎనకేసుకున్నావు. బెట్టింగ్ అప్పులు ఎట్లా చేస్తావురా నువ్వు? హ్మ్. మందిని మోసం చేసిన నీ వల్ల ఎంతోమంది చచ్చిపోయుంటారు. హ్మ్. కాబట్టి నేను ఖండిస్తున్నాను. బెట్టింగ్ అప్ చేసినందుకు నేను 10% తిడుతున్నా. హ్మ్. బెట్టింగ్ అప్ చేసిన ప్రతి ఒక్కరిని తిడతాను. హ్మ్. ఎవడెవడు చేసారో వాడు నాశనం అయిపోతారు.